ప్రైజ్ లాడండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనములు. నేను పాస్టర్ కరుణ్ కుమార్. దేవుడు మనందరితో ఈరోజు చాలా గొప్ప మాటలు చెప్తాడండి. మనమందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీవెంతో గొప్ప దేవుడు తండ్రి నాయన. అయా, మమ్ములని ప్రతిరోజు నీ కృపతో కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన నువ్వు తోడుండు నాయన. నీ కృపని వారికి తోడుంచు. వారి ఎడల నీ కనికిరాని నాయన, నీ యొక్క ప్రేమను, నీ యొక్క జాలిని, నీ యొక్క దయను కుమ్మరించు దేవా. పరిశుద్ధుడా, వారి యందు నువ్వు తోడుండి, వారితో నువ్వు తోడుండి వారికి నీ దేవదూతను కాపలా ఉంచు తండ్రి నాయన. వారికి అపాయాలు కలుగకుండా చేయి దేవా నాయన. అయా, మేము దీనంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా, మా ప్రార్థన ఆలకించు తండ్రి. మేము దీనులము, దరిద్రులము దేవా, మా ప్రార్థన ఆలకించు. అయా, మాకు జయం కలిగించు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లాడండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప దేవుడు. ప్రియమైన సహోదరులారా, 86వ కీర్తన 1వ వచనములో దేవుడు మనందరికీ ఒక మంచి చాలా చాలా చక్కని మాట చెప్తున్నాడు. ఏమి మాట అంటే, నేను దీనుడును దరిద్రుడును నా మొర ఆలకించుము. ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట మోకాళ్ళతో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంత మీకే స్థితి ఉన్నా, దీనస్థితి ఉన్నా, సంపన్న స్థితి ఉన్నా, ఏ పరిస్థితి అయినా సరే మీరు దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆయనను వేడుకోవాలి. ఏమంటే, ప్రభువా, నేను దీనుడును, నేను దరిద్రుడును, నువ్వు నాకు తోడుండమని అడిగితే ఆయన నీకు తన దేవదూతలను కాపలా ఉంచుతాడు. ప్రియమైన సహోదరులారా, మీరు ఆయనకి ఎలా మొరపెట్టాలి? దీనంగా మొరపెట్టాలి. మీరు చేసే ప్రతి ప్రార్థనల ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించిన తర్వాత మీరు దేవునిని అడగటం చేయాలి. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు కానీ దేవునికి స్తుతులు చెల్లించరు. ప్రియమైన సహోదరులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఆయనకి ఎంతో ఇష్టము. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎదుట మీరు దీనంగా మొరపెట్టండి. ప్రభువా, మేమెంతో దీన స్థితిలో ఉన్నాము, మాకు సహాయం చేయి తండ్రి. మేమెంతో దరిద్రమైన స్థితిలో ఉన్నాము, మాకు సహాయం చేయమని ఆయనని అడిగితే ఆయన కరుణిస్తాడండి. ఆయన రాయి కాదు, బొమ్మ కాదు. ఆయన కరుణించే దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. మీరందరూ కూడా పడుతున్న శ్రమ ఆయన ఆకాశముందున్న దేవుడు చూస్తున్నాడు. ఆకాశముందున్న ఆసీనుడా అని మీరు మొరపెట్టండి. అయా, నేను దీన స్థితిలో ఉన్నాను. అయా, నేను దరిద్రమైన స్థితిలో ఉన్నాను. నాకు ఆరోగ్యం బాగా లేదని మీరు దీనంగా మొరపెట్టండి. మోకాళ్ళతో ప్రార్థన చేయండి. మీ జయము మీ యొక్క మోకాళ్ళ ప్రార్థనలోనే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే, దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయటం. మోకాలు చేసి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా జయం ఉందండి. ఎందుకంటే ఆయన ఆ దీన స్థితి అందు కరుణిస్తాడు. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు మీ నా పాపమును క్షమించుటకై. ప్రియమైన సహోదరులారా, ఆయన ఎదుట మీరు దీనంగా మొరపెట్టుకొని, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభువుకు తెలుసు. అది ఒకసారి ఆయనతో చెప్పండి, ఆయన కరుణిస్తాడు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సక్సెస్ కావాలంటే ప్రభువుని మీరు ఆశ్రయించండి. దావీదు మహారాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. రాజుకి ఎంతో సంపన్న స్థితి ఉండొచ్చు, కానీ దీనంగా, అయా నేను దరిద్రును, అయా నేను దీనుడును, నేను పెంట కుప్పల మీద నుంచి వచ్చిన వాడను అని తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడండి. దేవుడు దావీదును గొప్ప రాజుగా చేశాడు. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని ఎదుట తగ్గించుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటము మీరు మానొద్దు. ఎంత పెద్ద మీరు మేధావులైనా, ఎంత పెద్ద మీరు ఉద్యోగస్తులైనా సరే ప్రార్థన చేయటం మానకండి. మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, మీకు నమస్కారం చేసి అడుగుతున్నాను. ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దీనంగా ప్రార్థన చేయండి. ఆయన మీ మొర ఆలకిస్తాడు, మీకు జయం కలిగిస్తాడు. త్వరలో అతి త్వరలో మీకు జయం ఇస్తాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీకు జయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఈ మాటలు దేవుడు మీ హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, మేము దీనులము, దరిద్రులము, పెంట కుప్పల మీద నుంచి వచ్చిన వారము దేవా. మమ్మల్ని అందరిని కూడా కాపాడిన దేవా, నీకు వందనాలు తండ్రి నాయన. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించు.
దీవించు, వారికి నాయన మంచి స్థితిని ఏర్పాటు చేయి దేవా. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నాయన, వారికి జయం కలిగించు. వారు ఎలాంటి ప్రయత్నాలలో ఉన్నారు, వారికి జయం కలిగించు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కలిగించు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం కలిగించు నాయన. రైతులకి నాయన మంచిగా లాభాలు వచ్చేలాగా చేయటండి నాయన. వ్యాపారస్తులకి మంచిగా లాభాలు వచ్చేలాగా చేయటండి నాయన. వారు నీ యందు మొరపెట్టుకుంటున్నారు నాయన, వారి మొర ఆలకించు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్.